ఈరోజు మనం మరో కొత్త ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చాం. సో ఇది హంద్రి నివాస్ సుజల స్రవంతి HNSS లేదా మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్, మలయాళ ఎత్తిపోతల పథకం అంటారు. ఇది మీరు దూరంగా చూస్తే శ్రీశైలం బ్యాక్ వాటర్, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాటర్ను లిఫ్ట్ ద్వారా చేసి ఇక్కడ పైపుల ద్వారా సుమారుగా 12 పైపులు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 7 పైపుల ద్వారా ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా వరకు, కుప్పం వరకు దీన్ని వాటర్ని ప్రవహించేలా చేసి దాదాపుగా 23 లక్షల మందికి తాగునీరు, దాదాపుగా 4,50,000 ఎకరాలకు సాగునీరు అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది 45 TMCల వాటర్ సామర్థ్యం కలిగి ఉంది. అదేవిధంగా మీరు కింది భాగంలో చూసినట్లయితే ఇది కర్నూలు కడప కెనాల్, కేసీ కెనాల్ అంటాం. ఇది కర్నూలు దగ్గర ఉన్నటువంటి సుంకేసుల బ్యారేజ్ ద్వారా తుంగభద్ర మీద కట్టిన ప్రాజెక్టు ద్వారా వాటర్ని, తాగునీరు బ్రిటిష్ హయాంలో దీన్ని నిర్మించారు. సో ఇది తాగునీరు, సాగునీరు అందిస్తుంది. దాదాపుగా 3 లక్షల ఎకరాలకు సాగునీరుగా అదేవిధంగా కొన్ని లక్షల మందికి తాగునీటి వనరుగా ఇది ఉపయోగపడుతుంది. ఈ 2 ప్రాజెక్టులు రాయలసీమను రతనాల సీమగా చేయడంలో ఎంతో ప్రసిద్ధి పొందాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు మనకు కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి మీరు అందరూ సందర్శించి, ముఖ్యంగా పిల్లలకు దీన్ని చూపించి దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసి వాళ్ళకు ఆనందాన్ని పంచగలరని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా కూడా మళ్ళీ కేసీ కెనాల్కి కూడా వాటర్ని పంపించవచ్చు. మీరు కింద నుంచి చూసినట్లయితే ఒక లింక్ ఛానల్ ద్వారా. కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు తప్పక సందర్శించండి. కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, నందికొట్కూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అందరూ సందర్శించి ఆనందాన్ని పొందగలరు. మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ క్లిక్ చేసి చూడండి.